నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వనటుడు, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జేయంగ, ఊడలునంగ జేయంగ, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వనటుడు, తెలుగు వెలుగౌ, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగి, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగినతని, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగినతడు. తెలుగుకే వెలుగుగా ఒక వెలుగుగా మిగిలిన మహానుభావుడు నటుడు నాయకుడు అయ్యాడు. ఆ రోజు 83లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి వెడుతుంటే ఒక సందర్భంలో నేను విన్నాను, నా కళ్ళతో చూడకపోయినా ఈయనకి ఇంత దీక్ష ఉంటుందా అనుకున్నాను. అన్నం తినేవాడు కాదు, ఆ చైతన్య యాత్రలో అన్నం తినేవాడు కాదు, కానీ ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి. రామారావు గారి నుంచి ఈ యువతరం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు. ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు, కానీ తినవలసిందేమిటి? పిజ్జాలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, అడ్డమైన గడ్డి తింటున్నారు, అన్నం తినడం మానేసి. రామారావు గారి నుంచి నేర్చుకోవాలి. అంత చైతన్య రథయాత్ర చేస్తూ మహానుభావుడు కుమారుడు హరికృష్ణ సారథ్యం చేస్తుంటే వెళుతూ ఆయన దారిలో ఆగవలసి వస్తే భోజనము కుదరదు అనేవాడు. మరి ఏం కుదురుతుంది అంటే కుంచెడు వేరుశెనగ గుళ్ళు పట్టుకురమ్మనేవాడు. కుంచెడు మళ్ళీ సరిపోవు, ఇక్కడ కొంచెం వేరుశెనగ గుళ్ళు, ఉడికించిన వేరుశెనగ గుళ్ళు పట్టుకొచ్చాక బెల్లం అది కేజీ ఉండాల్సిందే లెక్క. కుంచెడు వేరుశెనగ గుళ్ళు దగ్గర పెట్టుకుని ఉడికించినవి బెల్లం కేజీ దగ్గర పెట్టుకుని అరగంటలో నవిలేడే నేను చూశాను, అనుమానం వెళ్ళేది. అలా కాపాడుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని. ఇవాళ నేర్చుకోవాలి. ఇవాళ అన్నం తినే సమయానికి అడ్డమైన గడ్డి తింటారు, ఆ తర్వాత అన్నం మానేస్తున్నారు, కడుపులో మండిపోతుంది. ఏం తినాలి? పుష్టి కలిగించే ఆహారం తినాలి. ఉపవాసం చేస్తే కనీసం మజ్జిగ తాగాలి. ఆ సమయానికి ఉడికించిన వేరుశెనగ కూడా తినండి, బొంబాయి శనగలు తినండి, బఠానీలు తినండి, అవన్నీ మంచివమ్మా. అవి ఊరి పూర్వం తినే తేగలు తినండి. అంతెందుకు ఈ కాలంలో బాగా వస్తాయి మొక్కజొన్న పొత్తులు తినండి, అన్నం అక్కర్లేదు, బోల్డ్ పుష్టి. ఇక్కడ కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటే అన్నం అక్కర్లేదు. ఎప్పుడైనా అన్నం తినని పరిస్థితి అటువంటివి తినాలి, కానీ ఆ బిస్కెట్లు ఈ బిస్కెట్లు ఈ చాక్లెట్లు ఇవన్నీ తిని చాక్లెట్లు ఉంటే టాయిలెట్కి వెళ్తాం, ఉపయోగం ఏంటి? ఇక్కడ ఏం తినాలి? తినకు పరిస్థితులు ఉంటాయి. సినిమాల్లో ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అన్నం తినే అవకాశం ఉండదండి. ఏం తినాలి? ఆరోగ్యం చెడిపోంది తినాలి. అందులో కూడా ఆయన క్రమశిక్షణ ఏమిటంటే అలా ఉడికించిన వేరుశెనగ గుళ్ళు బెల్లం లాంటి ఆహారం తినేవాడు తప్ప బయట ఏదో పట్టుకురమ్మని తినేవాడు కాదండి. నియమం అంటే నిష్ఠే, నియమం అంటే నియమమే, నిష్ఠ అంటే నిష్ఠమే. ఆయన నుంచి అది మనం నేర్చుకోవాలి. ఆ రకంగానే రాజకీయ జీవితాన్ని గడిపాడు. ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. తెలుగుతనం, తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు. 89 నుంచి 94 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు. నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు, వచ్చాడు ఆయన ఖచ్చితంగా. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట, ఆయన వచ్చాడు. అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి. అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు, ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు. 91లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా, 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 అన్నా అన్నా అన్నాడమ్మా, అన్నాడమ్మా. మరొక మొగాడు ఉన్నాడా? మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో, ఎంత స్వార్థం. సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది. చాలా కష్టం నెగ్గడం అది. అందులో సానుభూతి ఉంది ప్రజలకి, ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది. ఈయన ఓడిపోయాడని ఏమవుతాడో తెలియదు, కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డుపడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహారావుకి. ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది, ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది.
ఔదార్యం అంటే అది, ఔదార్యం అంటే అది. ఆయన సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు. సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు. రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యానండి. ఏదో ఓ చలోక్తి విసిరేవాడు, ఏదో పని చేసేవాడు, అందులో ఆవేశమో ఆవేదనో ఏదో ఉండేది. దాని మీద వీళ్ళు జోక్ వేసుకునేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చూస్తే పోన్లేవయా వేసుకొని జీవితానికి వాడు బతుకుతాడు, లేకపోతే వాడు కార్టూన్ ఎవడో చూస్తాడనేవాడు తప్ప కక్షలు తీసుకునే, మీడియా మీద కక్ష తీసుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడు కూడా. దాన్ని చాలా తేలిగ్గా, చాలా ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి. ఈనాడు శ్రీధర స్వతంత్రించి ఎంత సరదాగా వేసేవాడు, అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన. అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక రాష్ట్రానికి కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసిన మహానుభావుడైన, సామాన్యమైన విషయం కాదు నేషనల్ ఫ్రంట్. పైగా ఇప్పుడు ప్రతిపక్షాలు కలుపుతున్న వాళ్ళు కూడా సాధించలేని విజయం ఆయన సాధించారు. అయ్యన్న పాత్రుడు గారికి నాకంటే బాగా తెలుసు ఈ విషయాలని. బీజేపీ కమ్యూనిస్టులు ఎప్పుడైనా కలుస్తారండి? అసలు సాధ్యమేనా అది? ఎవరైనా కలుస్తారు కానీ బీజేపీ కమ్యూనిస్టులు కలుస్తారా? ఉప్పు నిప్పులా ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరినీ దేశం నాశనం అవుతోంది, మీరు కలవాలి, మీరు కలవాలి. ఇటు అద్వానీ వాజ్పేయిల్ని, అటు కమ్యూనిస్టు నాయకుల్ని ఒప్పించి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు సేకరించిన మహానుభావుడైన నిజం చెప్పాలంటే. అంటే ఎక్కడ ఇటువంటిది ఎవరు చేయగలుగుతారండి? లోపల నాకు పదవీకాంక్ష లేదు అన్నవాడు చేయగలుగుతాడు. నాకే కావాలి అంటే 30 మంది ఎంపీలను పెట్టి కూడా ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. మనకు అనవసరం ఇప్పుడు చెప్పుకోవడం. కానీ ఆయనకి ఎంపీలు ఉన్నా సరే కాదు, అదొక నేషనల్ పార్టీ. వాళ్ళు అవనేంటి, మనం సహకారం చేద్దాం, దానికే ఉంది అని సహకరించిన మహానుభావుడు. చివరిగా మళ్ళీ పద్యంలోనే ఆయనకి నివాళి సమర్పించి నేను సెలవు తీసుకుంటా. Sun, celebrating 20 years of excellence in education. Come join us.